ఏమైపోతాను మరి ఎవరెవరో. హలో బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ రోజు వీడియో ఏంటంటే, లాస్ట్ థర్స్డే నేను మా ఎంగేజ్మెంట్ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. మేము ఎంగేజ్మెంట్ చేసుకొని 3 years అయ్యింది అని చెప్పి. ఆ రోజు అయితే మేము టెంపుల్ కి వెళ్ళాము, డిన్నర్ కి అయితే వెళ్ళాము. సో మేము ఏ టెంపుల్ కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము డిన్నర్ కి అని చెప్పి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అలానే ఆ రోజు నేను ఎంగేజ్మెంట్ ఫుల్ వీడియో అయితే పెట్టాను కదా, అది కూడా నేను ఎండ్ కార్డ్స్ లో ఇచ్చాను. ఎవరైనా ఆ వీడియో కూడా చూడకపోతే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ శారీ వచ్చేసి నాకు లాస్ట్ టైం మా నాన్నమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడైతే ఇది నా కోసం తీసుకొచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, సాఫ్ట్ గా ఉంటుంది. అందుకని చెప్పి ఈ శారీ అయితే కట్టుకున్నాను. యాక్చువల్ గా అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకున్నాము, బట్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకని చెప్పి మాకు దగ్గరలో ఉన్న అర్ధనారీశ్వరం టెంపుల్ కి అయితే వెళ్ళాము. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి 2-3 years అయింది అనుకుంటా. ఇది మన హైదరాబాద్ లోనే ఫస్ట్ అర్ధనారీశ్వర టెంపుల్. అసలు మహాశివరాత్రి ఆ టైంలోనైతే అసలు ఖాళీ ఉండదు. నెక్స్ట్ టైం ఈ టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫుల్ వీడియో అయితే చేస్తాను. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి గర్భగుడిలోకి అయితే అర్చన చేయించుకోవడానికి వెళ్ళాము. అసలు టెంపుల్స్ లో ఏ ప్రసాదమైనా బాగా చేస్తారు కదా టేస్టీగా. నాకు అందులోనైతే పులిహోర అంటే ఇంకా ఇష్టం. మీలో ఎంతమందికి టెంపుల్స్ లో ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నాము డిన్నర్కి. సో అందుకని చెప్పి నేనైతే ఇలా రెడీ అయ్యాను. మార్నింగ్ ఎలానో శారీ కట్టుకున్నాను కదా అని చెప్పి ఇప్పుడైతే వెస్ట్రన్ వేర్ వేసుకున్నాను. స్కర్ట్ అండ్ టాప్తో పేరప్ చేశాను. ఈ స్కర్ట్ అండ్ టాప్ అయితే నేను ఏఎంబీ మాల్లో తీసుకున్నాను. అక్కడ లాస్ట్ టైం నేను 1000 రూపీస్ ఛాలెంజ్ వీడియో చేశాను కదా ఏఎంబీ మాల్లో, నేను మా ఫ్రెండ్ కలిసి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, చాలా బాగుంటుంది. అందులో నేను చెప్పాను కదా ఇక్కడ కొరియన్ వేర్ ఉంటాయి, మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయని ఆ వీడియోలో నేను చెప్పాను కదా. సో ఆ అవుట్లెట్ లోనే నేను తీసుకున్నాను ఈ స్కర్ట్ అండ్ టాప్. ప్రెసెంట్ అయితే క్లోజ్ లో ఉంది అది. నా అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించిందో, నచ్చిందో లేదా కామెంట్ చేయండి. ఈ మధ్య చాలా చోట్ల ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అయితే ఒక రెస్టారెంట్ చూసాను. లోపల అంబియన్స్ అదంతా చాలా బాగుంది అండ్ పింక్ థీమ్ తో ఉంది. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్దాం అనేసి అనుకున్నాము. అది వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది ఆ రెస్టారెంట్. ఇంకా కార్ లో అయితే స్టార్ట్ అయిపోయాము. కార్ లో వెళ్ళినప్పుడు అయితే పక్క సాంగ్స్ వేసుకుంటాం కదా, ఇంకా సాంగ్స్ వేసుకున్నాను. అందులో నాకు పాడే అలవాటు ఉంది. సో ఇంకైతే పాడాను. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. నేను ఎలా పాడానో కామెంట్ చేయండి. భయపడిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఐ హోప్ భయపడదని అనుకుంటున్నాను, ఎందుకంటే నా సింగింగ్ మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉందిలేండి. అవునా, నిజమా? ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలుకువలో కలలా తూచి మరు జన్మేదు మొదలైందే. ఏమో ఏం చేస్తున్నాను, ఇంకా ఏమేం చేస్తాను, చేస్తూ ఏమైపోతాను మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలుకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైందే. అసలు టూ మచ్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ పక్కన పెట్టేస్తే అసలు కొంతమంది చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. కొంచెం లేట్ అయిపోతే ఏమైంది, ఇంటికి వెళ్ళేసరికి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. చిన్న గ్యాప్ ఉంటే చాలు బస్కి కార్కి మధ్యలో, లేకపోతే బస్కి మధ్యలో. ఓకే, బైక్స్ అంటే వెళ్తున్నారు. ఆటో వాళ్ళు కూడా ఎలా పడితే సడన్గా ఇలా వచ్చేస్తున్నారు. నాకైతే చాలా భయం వేసింది. కొంచెం నెమ్మదిగా వెళ్ళండి. నెమ్మదిగా వెళ్ళడం కొంచెం పక్కన పెడితే, బైక్స్ మీద కొంతమంది హెల్మెట్ కూడా పెట్టుకోవట్లేదు. ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్టీగా వెళ్ళండి. ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ టేక్ కేర్. నాకు భయానికి సాంగ్ పాడడం ఆపేశాను, ఇంకా కంటిన్యూ చేస్తాను. ప్రమాదం అనేది ఇటే రాదే, సముద్రాల కన్నా సొగసెంతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తోందే.
ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందే మెలకువలో కలలా దోచి మరు జన్మేదో మొదలైందే. ఏమంటోయ్ శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. సో ఫైనల్గా అయితే పాడుకుంటూ అలా సరదాగా మాట్లాడుకుంటూ రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాం. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. పింక్ అండ్ రోజ్ థీమ్ తోనైతే ఉంది. క్రిస్మస్ డెకరేషన్ కూడా చేశారు. అండ్ ఇక్కడ టెడ్డీ బేర్ థీమ్ కూడా ఉంది. టెడ్డీ బేర్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ రెస్టారెంట్ లో మనకి బర్త్డే పార్టీస్ అండ్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళు బెలూన్స్ ఇలా డెకరేట్ అనేది చేస్తారు. కొన్ని వీడియో క్లిప్స్ తీసుకుని తర్వాత అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ వచ్చే గ్యాప్ లో మళ్ళీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయొచ్చు అని చెప్పి మేము ఫుడ్ ఏమేమి ఆర్డర్ చేసాము అనేసి అంటే ఫస్ట్ అయితే ఒక స్టార్టర్ ఆర్డర్ చేసాము. యాక్చువల్ గా మేము ఇద్దరం రెస్టారెంట్స్ కి వెళ్తే అసలు స్టార్టర్ చాలా తక్కువ మేము ఆర్డర్ చేయము. ఎప్పుడో తినాలనిపిస్తే తప్ప, ఎందుకంటే మేము తినే ఫుడ్ చాలా తక్కువ. ఒక బిర్యానీ తింటేనే మా ఇద్దరికి ఫుల్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఎందుకు వేస్ట్ అని చెప్పి ఆర్డర్ చేయము. ఎప్పుడు రేర్ గా ఆర్డర్ చేస్తాము. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్ తో బయటకు వెళ్తే కంపల్సరీ సూప్, స్టార్టర్ అలా మెయిన్ కోర్స్ అలా ఆర్డర్ చేస్తాం. డిజర్ట్ కూడా. బట్ మేము మా ఇద్దరం వెళ్తే మాక్సిమం ఇంకా సూప్ అండ్ మెయిన్ కోర్స్ ఆర్డర్ చేస్తాం, కానీ స్టార్టర్ అయితే ప్రిఫర్ చేయం. ఎప్పుడు అప్పుడెప్పుడు తినాలనిపిస్తే తప్ప. మేము చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అసలు నేను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో రెస్టారెంట్ గురించి చూసినప్పుడు అయితే అంబియన్స్ చాలా బాగుంటుంది, స్టాఫ్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, రీజనబుల్ ప్రైస్, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నారు. బట్ యాక్చువల్ గా అదైతే రాంగ్. స్టాఫ్ అంబియన్స్ వరస్ట్. మామూలుగా రెస్టారెంట్ అంబియన్స్ అయితే బాగుంది, కానీ స్టాఫ్ అంబియన్స్ అయితే వరస్ట్. ఫుడ్ క్వాంటిటీ విషయానికి వస్తే తక్కువే, ప్రైస్ అయితే ఎక్కువే. యాక్చువల్ గా మనకి ప్రైస్ ఓన్లీ స్టార్టర్ 700 అబౌవ్ ఉంది. యాక్చువల్ గా మనం అంత ప్రైస్ పెట్టిన దానికి టేస్ట్ బాగుంటే హ్యాపీగానే ఉంటుంది. ప్రైస్ అంతా ఇంత ఏముండదు, టేస్ట్ బాగుంటే హ్యాపీగానే ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ టేస్ట్ కూడా అంతగా ఏం లేదు, ఓకే ఓకే అనిపించింది. స్టార్టర్ అయితే. మెయిన్ కోర్స్ అయితే బిర్యానీ ఆర్డర్ చేసాము. బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి కిట్ క్యాట్ థిక్ షేక్ అన్నమాట. చాలా బాగుంది. కిట్ క్యాట్స్ ఉన్నాయి, అలానే క్యాండీ కూడా పెట్టారు పైన. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి కేఫ్ ప్లస్ రెస్టారెంట్ అన్నమాట. సో డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బేకరీలో ఏమేమి ఉన్నాయని చెప్పి చూడడానికి వెళ్ళాము. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్, కేక్స్, పేస్ట్రీస్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్ గా పేస్ట్రీ తిందాం అనుకున్నాం, బట్ స్టమక్ ఫుల్ అయిపోయిందని చెప్పి ఇంకా ఏం తినలేదు. జస్ట్ అలా ఒక లుక్ వేసి కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ అయితే తీసాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ రోజు అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈవెన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి, టెంపుల్ కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పీస్ఫుల్ గా అయిపోయింది డే అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ కెఫే నేమ్ వచ్చేసి లావిన్ రోజ్ కెఫే. అండ్ ఇక్కడ మీరు బర్త్డే పార్టీస్, ఎవరికైనా సర్ప్రైజెస్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనేవి ఉన్నాయి. లైక్ టెడ్డీ బేర్ థీమ్ అండ్ చాక్లెట్ థీమ్, ఇలా పింక్ రోజ్ థీమ్, ఇలా చాలా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది. అండ్ వీళ్ళది ఇంకో బ్రాంచ్ కూడా ఉంది సైనిక్ పురిలో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనసుకే మధువే నీ జన్మలైనా